delete after a specified node. Delete after specified node. ఇలా ఓకే. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నోడ్ డిలీట్ చేయడం చూసాం. నవ్ లొకేషన్ 1 ఇస్తే సెకండ్ నోడ్ డిలీట్ చేయడం, థర్డ్ నోడ్ 3 ఇస్తే 4 ఇస్తే 5 ఇస్తే దెర్ ఇస్ నో అదర్ నోడ్ ఉంది కాబట్టి ఇన్వాలిడ్ అని చెప్పేస్తుంది. అంటే సో ఫస్ట్ మనకి డిలీట్ ఆఫ్టర్ అని ఒక మెథడ్ తీసుకున్నాం. ఏ లొకేషన్ది డిలీట్ చేయాలో ఆ లొకేషన్ తీసుకున్నాం. ఫస్ట్ అసలు ఆ లొకేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అంటే ఎన్ని నోడ్స్ ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం గెట్ కౌంట్ అనే ఒక మెథడ్ని డిఫైన్ చేసాం. సో దాంతో మనం లిస్ట్లో ఎన్నైతే నోడ్స్ ఉన్నాయో ఆ కౌంట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది. ఇక్కడ మనం 1 ఇవ్వచ్చు, బట్ లెస్ దాన్ 1 ఇవ్వచ్చా? లేదు. ఇఫ్ ఇఫ్ సో వాళ్ళు ఇచ్చిన లొకేషన్ లెస్ దాన్ 1 అవ్వకూడదు, అండ్ అట్లాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అవ్వకూడదు. ఈక్వల్స్ టు కూడా అవ్వకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 నోడ్స్ ఉన్నాయి. సో సో వాళ్ళు 5 ఇవ్వచ్చు అంటే నో, ఎందుకంటే సిక్స్త్ నోడ్ లేదు కదా. 1 కన్నా తక్కువ ఇవ్వకూడదు, 5 కూడా ఇవ్వకూడదు, 4 వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే డిలీట్ ఆఫ్టర్ కాబట్టి. 4 ఇస్తే ఫిఫ్త్ నోడ్ డిలీట్ అవుతుంది, కానీ 5 ఇస్తే సిక్స్త్ నోడ్ లేదనమాట. సో సింపుల్గా ఇన్వాలిడ్ లొకేషన్ అని అంటాం. ఇన్వాలిడ్ లొకేషన్. సార్ అసలు నాకు ఎన్ని నోడ్స్ ఉన్నాయో అర్థం కావట్లేదు అనుకుందాం. అప్పుడు మనం ఇంకొక మెసేజ్ ఇస్తాం అనమాట. అసలు ఎన్ని నోడ్స్ ఉన్నాయని అంటే నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటారు. లిస్ట్ హ్యాస్ ఓన్లీ ఎన్ నోడ్స్ అని ఒక మెసేజ్ ఇస్తాం. అంటే లిస్ట్లో 5 నోడ్సే ఉన్నాయని చెప్తున్నాం అనమాట. 5 నోడ్సే ఉన్నాయి అట్లా. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడ్ లొకేషన్ ఇచ్చారు, అంటే లైక్ 3 ఇచ్చారని అనుకుందాం. మనం ఫోర్త్ని డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడికి మూవ్ చేయాలి. మనకి ఎట్లా మూవ్ చేయాలో ఆల్రెడీ తెలుసు, రైట్? ఒక నోడ్ తీసుకున్నాం, టెంప్ తీసుకొని, సో దాన్ని హెడ్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు మూవ్ చేసాం. ఎట్లా? ఎల్స్ బ్లాక్లో ముందు నోడ్ తీసుకున్నాం. నోడ్ టెంప్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? హెడ్ అంటే 1000 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఒక వేరియబుల్ తీసుకుందాం. వేరియబుల్ ప్రీవియస్ డిస్కషన్స్లో మనం ఇది క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఒక వైల్ లూప్ని యూజ్ చేసి లెస్ దాన్ లొకేషన్ అయ్యేంత వరకు టెంప్ని టెంప్ టు లింక్ మూవ్ చేస్తున్నాం. అలాగే ఐ వాల్యూని కూడా మూవ్ చేస్తున్నాం. ఐ వాల్యూ సపోజ్ 1 నుంచి స్టార్ట్ అయింది. లొకేషన్ ఏమో థర్డ్ లొకేషన్ అని అనుకుందాం. థర్డ్ లొకేషన్ 1 <3 అవుతుంది. నెక్స్ట్ 2 <3 అవుతుంది. అంటే 1000 నుంచి 2000కి వస్తుంది, 2000 నుంచి 3000కి వస్తుంది. తర్వాత ఐ వాల్యూ 3 అవుతుంది. 3 <3 కండిషన్ ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. టెంప్ అనేది దీన్ని పాయింట్ చేసేలా చేస్తున్నాం. నెక్స్ట్ టార్గెట్ తీసుకున్నాం. టార్గెట్ టార్గెట్లో మనం 4000 ప్లేస్ చేసాం. అంటే ఏ నోడ్నైతే డిలీట్ చేయాలో దాన్ని మనం టార్గెట్లోకి తీసుకుందాం. నోడ్ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ టు లింక్ అని తీసుకున్నాం. టెంప్ టు లింక్ ఎంత? 3000 టు లింక్ ఎంత? 4000. ఈ 4000ని మనం టార్గెట్ లాగా తీసుకుందాం. టార్గెట్ టార్గెట్లో ప్లేస్ చేసాం. టార్గెట్లో ప్లేస్ చేసాం. ఇది ఓకే. సో ఇప్పుడు మనం ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆ టార్గెట్ నోడ్ని మనం డిలీట్ చేస్తున్నాం. వీఆర్ డిలీటింగ్ ద టార్గెట్ నోడ్. ఈ నోడ్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలి అని అంటే సింపుల్ కనెక్షన్స్ ఇస్తున్నాం. ఏంటి? టెంప్ నేమో టార్గెట్ యొక్క లింక్ని పాయింట్ చేసేలా చేస్తున్నాం. అంటే టెంప్ టు లింక్లో మనం టార్గెట్ యొక్క లింక్ని ప్లేస్ చేసాం ఇక్కడ.
టార్గెట్ యొక్క లింక్ ఎంత? 5000 వచ్చి టెంప్ యొక్క లింక్లో స్టోర్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇది పాయింట్ చేస్తుంది. అంటే ఇది డిస్కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా డిస్కనెక్ట్ చేయాలి. చేయాలి అని అంటే ఇక్కడ మనం నల్ ప్లేస్ చేయాలి. అంటే ఆ నోడ్ ఎవరిని పాయింట్ చేయకూడదు, రైట్? ఆ నోడ్ ఎవరి చేత పాయింట్ చేయకూడదు. సో సింపుల్గా సారీ టార్గెట్ టు లింక్ ఇక్కడ మనం నల్ ప్లేస్ చేస్తున్నాం. నల్. సో ఈజ్ అ ఎల్స్ క్లోజ్డ్, డిలీట్ ఆఫ్టర్ క్లోజ్. ఇలా సింపుల్గా మనం నోడ్స్ని డిలీట్ చేయొచ్చు. డిలీట్ ఆఫ్టర్ ఆఫ్టర్ ద స్పెసిఫైడ్ నోడ్ అని చెప్తాం క్లియర్గా. ఓకే. సో ఫస్ట్ ఇచ్చిన లొకేషన్ వ్యాలిడ్ లొకేషనా కాదా చెక్ చేసుకోవాలి. వ్యాలిడ్ లొకేషన్ అయితే ఫస్ట్ ఆ లొకేషన్కి మూవ్ అయ్యి సార్ నెక్స్ట్ ఆ నోడ్ని డిలీట్ చేయాలి. దిస్ ఈస్ డిలీట్ ఆఫ్టర్ స్పెసిఫైడ్ నోడ్. ఓకే.